దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. యేసుదేని వాగ్దానము కీర్తన 105 అధ్యాయం 8వ వచనం. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకొనెను. చూడండి, భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడైన యెహోవా తాను సెలవిచ్చినటువంటి మాటను 1000 తరముల వరకు నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడై ఉన్నారు. ఆయన అబ్రహాముకి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండుమని సెలవిచ్చారు. అయితే నాకును నీకును మధ్య నా నిబంధన నియమిస్తాను. నిన్ను అనేకమైన జనములకు తండ్రిగా నియమిస్తాను. నీకు అత్యధికమైన సంతానమును కలిగచేసి నీలో నుండి జనులను నియమిస్తాను. అలాగే నీలో నుండి రాజులు వస్తారని అబ్రహాంతో దేవుడు మాట్లాడారు. అంతేకాదు, నేను నీకును నీ తరువాత సంతానానికి ఎల్లప్పుడూ దేవుడినై ఉండినట్లుగా నాకును నీకును మధ్య నీ తరువాత రాగల తరములలో నీ సంతానానికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరుస్తానని వాగ్దానం చేశారు. అలాగే అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు గారికి కూడా దేవుడు ప్రత్యక్షమై, నేను నీకు తోడయుండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నారు. అలాగే నీ తండ్రి అయినటువంటి అబ్రహాముతో నేను చేసినటువంటి నిబంధనను నెరవేర్చి నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడతారని వాగ్దానం చేశారు. ఆనాడు అబ్రహాము, ఇస్సాకు ఇంకా మన పితరులకు దేవుడు చేసినటువంటి ఆ వాగ్దానములు, నిబంధనలను దేవుడు నెరవేర్చారు. వాటిని నిత్యము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఈనాడు కూడా వాగ్దానాలకి తగినట్టుగా ఆయన మాటను నెరవేరుస్తూనే ఉన్నారు. అయితే ఈ దినాన ఆయన ప్రజలుగా ఉన్నటువంటి మనతో కూడా దేవుడు చేసినటువంటి వాగ్దానాలను నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకుంటారు. ఆ వాగ్దానములను మన జీవితంలో దేవుడు ఎంతో గొప్పగా నెరవేరుస్తూ ఉన్నారు. కనుక దేవుడు చేసినటువంటి ప్రమాణములు, నిబంధనలు అవి ఆయన తన భక్తులు, తన సేవకులకు నిత్య నిబంధనగా ఆయన వాటిని స్థిరపరిచి ఉన్నారు. కనుక ఆయన చేసినటువంటి నిబంధనను ఆయన ఎంత మాత్రము మీరే దేవుడు కాదు. ఆ నిబంధనను ఆయన తన సేవకుల పట్ల, ప్రజల పట్ల నెరవేర్చే దేవుడై ఉన్నారు. ఈ దినాన దేవుడు ఏదైతే తన సేవకులకు, తన జనులకు మాట ఇచ్చారో ఆ మాటను నెరవేర్చి ఉన్నారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ మాటను వింటున్నటువంటి నీ బిడ్డల్ని నీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి, బలపరచండి. వారికి, వారి ఇంటి వారికి నీ రక్షణ కలుగు చేతండి. ఈ దినమంతా వారికి నీ సన్నిధి తోడుగా ఉంచండి. కీడు నుంచి, శోధన నుంచి, అప్పగించి తప్పించండి. సాతాను శక్తుల ప్రభావములు వారికి దూరపరచండి. అయ్యా, చిన్నపిల్లలు, పెద్దవారందరూ కూడా ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. వారికి జ్ఞానం దయచేయండి, తెలివి దయచేయండి, నీ ఆలోచన అనుగ్రహించి నడిపించండి. అయ్యా, వారికి ఎంతో ఆరోగ్యము, ధైర్యము దయచేయండి, జ్ఞాపశక్తిని దయచేయండి. అలాగే ప్రభా, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. ఎవరు ఎలాంటి మానసికమైనటువంటి బాధ కలిగి ఉంటున్నారో వారిని ఇప్పుడే యేసు నామములో ముట్టి నెమ్మదిని వారికి దయచేయండి, సమాధానం వారికి దయచేయండి. వారిని, వారి కుటుంబాన్ని దినమంతా గొప్పగా మీరు కాచి కాపాడండి. వారి యొక్క సమస్త పనులలో గొప్ప సఫలత దయచేయండి. అయ్యా తండ్రి, నీ సన్నిధిని బహుబలముగా ఈ దినమంతా నీ ప్రజలకు, నీ సేవకులకు, నీ ప్రవక్తలకు, నీ సమస్త విషయంలో కలిగి జీవిస్తున్నటువంటి వారికి, లోక నివాసులందరికీ మీరు ప్రతి ఒక్కరికి తోడయుండి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.